హాయ్ ఫ్రెండ్స్! నేనిప్పుడు పాప్‌కార్న్ చేయబోతున్నాను. పాప్‌కార్న్ తినక చాలా రోజులైతుంది. అందుకే నాకు తినాలనిపిస్తుంది. నేనైతే ఇక్కడ 1 కప్ ఆఫ్ కార్న్స్ అయితే తీసుకుంటున్నాను పాప్‌కార్న్ కోసం. గంట తెచ్చుకోద్దాం. చేసేయ్. పసుపు, కారం వద్దుగా, పసుపు కలర్ కోసం, సాల్ట్ కోసం. ఇక్కడ నేను కలిపేసి మూత అయితే పెట్టాను. మంచిగా మిక్స్ చేసుకొని అయితే మూత పెట్టాలి. ఎందుకంటే పాప్‌కార్న్స్ అనేవి పైకి చిందుతాయి కాబట్టి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి ఎలా పైకి పాప్‌కార్న్స్ అయితే చిందుతున్నాయో. ఇంట్లో పాప్‌కార్న్ చేస్తే చాలా అంటే చాలా బావుంటది. టేస్టీనెస్ గానీ ఏదైనా గానీ. ఏదైనా మనం చేసుకుంటే మనకిష్టమైనట్టు మంచిగా చేసుకోవచ్చు కదా! కొనుక్కునే దానికంటే మనం చేసుకుంటేనే నచ్చుతది నాకైతే. మేమెప్పుడైనా ఇంట్లో పాప్‌కార్న్ చేస్తే మాత్రం మూవీ అయితే పక్కా చూస్తాం. మూవీ చూసుకుంటేనే పాప్‌కార్న్ అయితే తింటాం. అలా మాకు అలవాటయిపోయింది. మూవీ చూసుకుంటూ, పాప్‌కార్న్ తింటూ అలా వైబ్ ఎంజాయ్ చేయడం. ఎప్పుడు అంతే నార్మల్‌గా ఎప్పుడు పాప్‌కార్న్ చేసినా మూవీ అయితే కంపల్సరీ ల్యాప్‌టాప్‌లో వేసుకొని మంచిగా ఏదో ఒక మూవీ అయితే చిల్ అవుతూ చూస్తాం. మీరు కూడా ఇంతేనా ఫ్రెండ్స్? మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.